ఏపీలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయాల్లో ఒకటైన గరగ నృత్యాలతో అలరిస్తున్నారు. తలపైన అమ్మవారిని గరగ రూపంలో పెట్టుకొని దేవుణ్ణి స్మరిస్తూ నృత్యం చేయటంలో ఓ ప్రత్యేకత ఉంది. గంటల తరబడి గరగలను నెత్తిమీద పెట్టుకొని కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యం చేస్తూ ప్రజల్ని అలరిస్తారు. కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఆ గరగ నృత్యాలకి సంక్రాంతికి ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అనగానే మనకి అనేక సాంస్కృతిక నృత్యాలు మనకి మైండ్లో అలా కదలాడుతూ ఉంటాయి అన్నమాట. అందులో గరగ నృత్యాలకి చాలా ప్రాశస్త్యమైన స్థానం ఉంది. సో గరగ నృత్యం అంటే ఏంటి, అలాగే గరగ నృత్యం యొక్క విశిష్టత ఏంటి, దాని సాంప్రదాయమైనటువంటి దాని యొక్క చరిత్ర ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. మన వెనకున్న వాళ్ళందరూ కూడా గరగ నృత్య కళాకారులు. అండ్ ఆ కళాకారుల యొక్క కళని ఈ కాలంలో ఎలా ప్రోత్సహిస్తున్నారు, అండ్ వాళ్ళకు వస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏంటి, వాళ్ళకున్న గుర్తింపు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? మా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎన్నాళ్ళుగా ఈ నృత్యం చేస్తున్నారు? చిన్నపిల్లప్పటి నుంచినండి. ఎందుకు చేయాలనిపించింది ఈ నృత్యం అంటే? ఎందుకు ఆకర్షితులయ్యారు? నేర్చుకున్నామండి, చిన్నప్పుడు నేర్చుకున్నాను. జీవనోపాధి గురించి నేర్చుకున్నామండి. అదే మాకు జీవనోపాధి అయిందండి. ఇప్పుడు గరగ నృత్యం ఇలా చేస్తున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి అమ్మ మీరు బాగా చేసావు, మీరు ఇంత బాగా చేస్తున్నారు అని అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆనందంగానే ఫీల్ అవుతామండి. ఈ నెత్తి మీద ఎంత బరువు ఉంటుందమ్మా? ఎంతసేపు ఉంచుకుంటారు ఇట్లా? మేము తెల్లవారులు ఉంటుందండి మాకు. తెల్లవారులు దింపే పని ఏముండదండి. ఎప్పుడైనా టీలు గాట్లకి ఏమైనా ఆపితే ఆగుతాం తప్ప, లేకపోతే మేము ఆపేదే ఉండదండి. అలా తెల్లవారులు 32 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ కళ యొక్క విశిష్టత ఏంటి? ఈ గరగంటే అండి అమ్మవారి యొక్క ప్రతిరూపం అండి. ప్రతిరూపం. ఈ అమ్మవారి యొక్క ప్రతిరూపం అండి. ఈ అమ్మవారిది అండి ఈ సంక్రాంతికి, సంవత్సరానికి, ఉగాదికి ఈ 5 నెలలు కూడా గ్రామదేవతగా కొలుస్తారండి. ఈ గ్రామదేవతగా కొలిసి ఈ అమ్మవారిని నెత్తి మీద పెట్టుకుని ప్రతి ఇంటికి నృత్యం చేసుకుంటారు. ప్రతి ఇంటికాడ నైవేద్యాలు అవి పెడతారండి, అవి తీసుకుంటారు. ఉన్న కష్టాలు కష్టం ఏముందండి, ఎక్కువగా ఇది వరకల్లా పోకరాలు ఉండలేదండి. చాలామందికి ఏదో కొద్దిగా ఉంటున్నాయి. దీని మీద ఆధారపడి ఉండే వాళ్ళకైతే కష్టంగానే ఉంటుందండి. ఏం చేయలేకపోతున్నాం. మాకు వేరే వృత్తి తెలియదండి. ఇంకా మేము దీని మీద ఉండాలి. డప్పు వాయిద్య కళాకారులు కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి, నాగస్వర బృందం వీళ్ళు, నాదస్వరం అనేది కూడా చాలా ప్రాశస్త్యమైనటువంటిది. సో వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళకున్న ప్రజెంట్ వాళ్ళు ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అనేది వాళ్ళ మాటలను విందాం. 16 సంవత్సరాల నుంచి వాయించినాను. నాకు 16వ సంవత్సరం కానీ వాయించినాను. మీకు 16వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? నాకు 60 అండి. 60 ఏళ్ళు, దగ్గర 44 ఏళ్ళ నుంచి వాయించినాను. చాలా ఆనందంగా ఉంటుందండి. సంక్రాంతికి ఇలా వాయిస్తాం. ఎన్నాళ్ళని ఈ సంక్రాంతి సీజన్ అంతా, ఈ నెల అంతా బాగా బిజీగా ఉంటారా? ఈ బిజీగా ఉంటాం. ఈ నెల కూడా బిజీగా ఉంటామండి. ఈ నెల అంతా కూడా. మరి ఇబ్బంది ఏముండదా? ఆరోగ్య సమస్యలు ఉన్నా? ఏ ఇబ్బంది ఏముండదండి. అలవాటు అయిపోయిందండి. సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల్లో వీళ్ళ సందడి ఎంత ఆనందపరుతంగా ప్రజలందరినీ కూడా ఉత్సాహపరుస్తుందో, వీళ్ళు కూడా అంతే తమ కష్టాలన్నింటి మర్చిపోయి ప్రజల ఆనందం కొరకు, ప్రజలు సంతోషంగా అంబరాన్ని అంటేలాగా జరుపుకునే విధంగా పాలుభాగస్వాములు అవుతున్నందుకు సంతోషిస్తున్నాం అంటూ కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామన్ రాజాతో సునీల్, 10 టీవీ, కొత్తపేట నియోజకవర్గం సంక్రాంతి సంబరాల నుంచి.